సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి ఎగిరిపోదురు. అలయక పరిగెత్తుతూ సొమ్మసిల్లక నడిచి పోదురు. హల్లెలూయా. సమృద్ధిగా ప్రేమించే మా ప్రియ పరలోకం తండ్రి, ఈ వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ వాక్య భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం అయ్యా. ఈ లేఖన భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మాకు బైబిల్ గ్రంథంలో ఎవరిని ముందు పెట్టినా వారి ద్వారా నేర్చుకోవడానికి అనేకమైన పాఠాలు మాకు ఉన్నాయి. దాని ద్వారా మా జీవితం కట్టుకోవడానికి ఆత్మీయంగా బలముంది. ఎవరైతే సొమ్మసిల్లు ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో వారికి బలము దయచేయండి. దాని కృపలతో నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. కింద మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందులు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు. పక్షిరాజు తెలుసా అండి మీకు? పక్షిరాజు పక్షుల్లో రారాజు. ఇప్పుడు జంతువుల్లో ఎలా మృగంలో రారాజు అని ఎవరంటారు? సింహాన్ని అంటారు. అలాగే పక్షుల్లో కూడా పెద్ద పక్షి ఉంది. ఏం పక్షి అది? ఈగల్. గద్ద, డేగ అంటారు. అర్థమవుతుందా? దాన్ని బైబిల్లో పక్షిరాజు అని మెన్షన్ చేశారు. ఈ రోజున నేను మధ్యాహ్నం సాయంకాలం ఏం చెప్పాలి ప్రభువా, ఇంకా సిద్ధపడలేదు, ఏం చెప్పాలి ప్రభువా అన్నప్పుడు నాకు ఈ పక్షిరాజు గుర్తొచ్చినప్పుడు సండే స్కూల్కి వచ్చా. అప్పటికే పావుపడడం పిల్లలందరూ వచ్చేసారు సండే స్కూల్కి. మరి ఖాళీగా కూర్చోబడి ఎందుకని చెప్పి టీవీ ఆన్ చేశా. టీవీ ఆన్ చేయగానే ఒక గద్ద కరెక్ట్గా టీవీలో యూట్యూబ్ పెట్టగానే వచ్చిన వీడియో ఏంటంటే, గద్ద ఆహారం తీసుకొని తన పిల్లల్ని తినిపిస్తుంది. గద్ద ఆహారం తీసుకొని పిల్లలకి తినిపిస్తుంది. ఇందాక ఫస్ట్ పాట నేను పాడేదాన్ని, వాళ్ళ జాన్బాబు ఇచ్చా. జాన్బాబు కూడా పాట ఎత్తుకున్నాడు. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, పక్షిరాజువై చెప్పే ముందు దేవుడు ఒకసారి సేవకు సూచనలు ఇస్తూ ఉంటాడు. నేను చాలాసార్లు ఏదైనా వాక్యం సిద్ధపడేటప్పుడు మనుషుల ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ ఏదో ఒకటి నాకు దేవుడు చూపిస్తూనే ఉంటాడు. ఈరోజు కూడా ఈ వాక్యం మనకు బలాన్ని, శక్తిని ఇచ్చేదిగా దేవుడు చేయాలని కోరుకుని, ఎంతమంది సమస్యలిపోయి ఉన్నారో, ఎంతమంది శక్తిహీనులుగా ఉన్నారో, ఎంతమంది నిరాశ నిస్పృహలో తెలియదు. కానీ మీ ముందు దేవుడు ఈ రోజున మనకి పక్షిరాజును పెట్టి, ఆ పక్షిరాజు ఏ విధంగా ఉందో, దేవుడు ఏ విధంగా చేశాడో మనం కూడా ఆ విధంగా నూతన బలముతో, నూతన శక్తితో, నూతన కృపలతో నిన్ను నన్ను ఈ రోజున నింపబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా పక్షిరాజు ఏం చెప్పాను నేను? ఈగల్. ఏంటమ్మా? ఈగల్ పక్షిరాజు. ఆ పక్షులన్నింటిలో కూడా పక్షిరాజు అని ఎందుకన్నారు? దాని ప్రత్యేకం ఏంటి? ఎందుకని ఆయన ప్రత్యేకం? అది కూడా కాకిలాగా ఎగురుతూ ఉండదుగా, కోకిల్లాగా ఎగురుతూ ఉండదుగా, పిచ్చుకులాగా ఎగురుతూ ఉండదుగా. మరి దానికి మాత్రం ఎందుకు పక్షులింట్లో రాజుగా, రారాజుగా ఒక ప్రత్యేకంగా ఎంచుకున్నారు? ఇంకా కరెక్ట్ చెప్పు, పర్లేదు, చెప్పండి, ఎవరు చెప్పండి. మొత్తం బాగా ఏకలు పీకేసుకుని అంతే అనేక లేవా? సరే, ఇంకా చెప్పి 3 పాయింట్ కరెక్టే. కానీ ఇంకా అంతకంటే శ్రేష్టమైన దగ్గర ఉన్నాయి. ఈ రోజున దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక పక్షిని పెట్టినా, ఒక జంతువుని పెట్టినా, ఒక చెట్టుని పెట్టినా దాని నుంచి నీకు నాకు ఏదైనా నేర్చుకోవడానికే. అర్థమైందా? ఆఖరికి సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలండి. చీమలు అంత ఏపాటి మనకి ఇంత మన కంటికి కూడా ఆనో. కానీ దేవుడు చెప్పాడు, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వేసవకాలం కష్టపడతాయి, వర్షాకాలం కూర్చుని తింటాయి, వాటికి ఉన్న జ్ఞానం నేర్చుకో అన్నాడు. అర్థమవుతుందంటే చాలా జంతువుల్ని పోల్చాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకునే ఒక పక్షిరాజు.
చాలా మంది వాక్యం అంటారు కానీ దేవుడు నాకు నేర్పించిన పాఠాలు నేర్పించాడు. పక్షిరాజు ఎందుకు శ్రేష్టమైందంటే ఫస్ట్ పక్షిరాజు పక్షులతో కలవదు, మిగతా పక్షులతో కాకులు కలుసుకుంటాయి, కోతులు కలుసుకుంటాయి, వీటి కలిసి చక్కగా చెట్టు మీద ఉంటాయి. కానీ ఈ పక్షిరాజు అనేది ఏ పక్షితో కలదు, ఒంటరిగా ఉంటుంది. అక్కడ ఒంటరిగా ఉంటుంది. రెండు ఎత్తుగా ఉంటుంది. ఏ పక్షి అయినా సగం వరకు ఎగురుతాయి, కొంతవరకు ఎగురుతాయి. కానీ ఇది ఆకాశానికి అంటే ఎగురుతుందంట. అంటే ఆకాశాన్ని తాకి ఆకాశంలో కూడా వర్షం పడితే ఆ వర్షం దాని మీద పడకుండా ఆకాశ మేఘాల దగ్గరికి వెళ్ళి అంత ఎత్తు ఎగరగలదంట పక్షిరాజు. మూడోది పక్షిరాజు ఎత్తైన వాటి మీదే గూడు పెడుతుంది, ఎత్తైన వాటి మీదే అది ఉంటుంది. నాలుగోది అది ఒక్కరిని జతకడుతుంది. తన జీవితకాలం అంతా కూడా ఆడపక్షి కానీ మగపక్షి కానీ ఒకరితో జతకడుతుంది. ఒక పక్షి చనిపోయినా ఏ పక్షి దగ్గరికి ఆడదు కానీ మగదు కానీ ఏ పక్షి వెళ్ళదు. నాలుగోది అది దాని వయసు 70 సంవత్సరాలు. ఎంత? 70 సంవత్సరాలు. దాని ఆయుష్కాలం అంతా 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు 40 సంవత్సరాలు బాగానే ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాత దానికి ఈకలు బరువైపోయి, గోళ్ళు బాగా పెరిగిపోయి, ముక్కు బాగా ముందుకు వచ్చేసి, ఎగరలేక, శక్తి లేక, బలం లేక, ఆహారం సంపాదించుకోలేక ఒక చోట కూలబడిపోద్ది. ఇంకా దానికి 2 మార్గాలు, ఒకటి చచ్చిపోవడం లేదా ఏ విధంగా అయినా సరే బ్రతకడం. దాంట్లో 2వ మార్గం ఎంచుకుంది. ఒక పెద్దైన కొండ మీదకి వెళ్ళి కొన్ని నెలలు ఎవరికి కంట పడకుండా 5 నెలలు నరకం అనిపించి ఆ తర్వాత అది కొత్త నూతన బలం, నూతన శక్తి పొందుకొని మరొక 30 సంవత్సరాలు ఎగురుద్దంట. అందుకనే ఏ పక్షికి లేని ప్రత్యేకత, ఏ పక్షికి లేని ఘనత పక్షిరాజు ఈగల్. అర్థమవుతుందా? పక్షిరాజు నుంచి మనం ముందు పెట్టింది దేవుడు ఊరినే కాదు, పక్షిరాజు వారి రెక్కలు చాపి ఏమన్నాడు ఇక్కడ? పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. అవునా కదా? రెక్కలు ఇరిగిపోయి అంటారు కొంతమంది. ఈ మాట ఎక్కడ విన్నారా మీరు? రెక్కలు ఇరిగిపోయిన, చేతులు ఇరిగిపోయినాయి అమ్మ, చెట్టు అంత పొడుగు వెళ్ళిపోయాడు, నా రెక్కలు ఇరిగిపోయింది. మొన్నేనమ్మా మా ఆయన మనలో బాగా ఉన్నాడు, వెళ్ళిపోయాడు, రెక్కలు పైన ఇరిగిపోయి. నీకు అర్థమవుతుందా? ఏమంటారు రెక్కలు అంటే? సహజంగా ఏంటి, వాళ్ళకి తోడుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి అవసరం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వెంటనే వాళ్ళతో సంబంధం పెరిగిన వాళ్ళు సడన్ మన మధ్య లేకపోతే చెయ్యి ఇరిగినట్టుగాను, రెక్క ఇరిగినట్టు పోల్చుకుంటారు. అంటే రెక్కలు పోయినట్టుగా, అలా పక్షులు జంతువులు కాదు. సహజంగా ఏం చేస్తారు? రెక్కలు పోయినట్టుగా, ఆసరా పోయినట్టుగా, వాళ్ళకు సహాయం పోయినట్టుగా ఫీల్ అవుతారు. అవునా కాదా? కానీ దేవుడు నమ్మిన బిడ్డలు మాత్రము నూతన బలముతో పక్షి రాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతాడు. హల్లెలూయా. దానికంటే ముందు మాట ఉంది, శక్తిహీనులకు ఆయన సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. ఎవరైతే సొమ్మసిల్లిపోయి ఉంటారు, సొమ్మసిల్లం అంటే ఎంట్లో తిరిగి సొమ్మసిల్లిపోతారు, అది కాదు. సహజంగా ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి, ఎవరికి చెప్పుకోలేకుండా, వాళ్ళకున్న ఆవేదన బట్టి, బాధను బట్టి, అప్పును బట్టి, వాళ్ళకున్నటువంటి పరిస్థితిని బట్టి లోపల ఆవేదన చెందుతున్నప్పుడు మనకు తెలియకుండానే వచ్చేది ఏంటంటే సొమ్మసిల్లిపోవడం. అంటే ఏమి చేయలేకపోవడం, ఏం చేతకాకపోవడం, ప్రార్థన చేయలేరు, పని చేయలేరు, అని మనం తినబుద్ధి కాదు, బయటికి వెళ్ళబుద్ధి కాదు, ఏ కుర్చీలో మంత్రంగా అతుక్కుంటారు లేదా కుర్చీకి అతుక్కుంటారు. ఎందుకని? వాళ్ళలో శక్తి లేదు, తినాలన్న మనసు లేదు, తిరగాలన్న మనసు లేదు, టీవీ చూడాలన్న మనసు లేదు. మొత్తం వాళ్ళదంతా కూడా మానసిక ఆవేదన అనిపించి సొమ్మసిల్లిపోయి, సోలిపోయి, నిస్సత్తుగా కూర్చుకుపోతారు. దేవుడు ఈ రోజున పక్షి రాజు వంటి బలము దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో సొమ్మసిపోయావో, ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు నిరాశ తీసుకుని నాకు తెలియదు, కానీ ఈరోజు పక్షి రాజును ముందు పెట్టి ఒక పక్షే ఈ లోకంలో 70 సంవత్సరాలు ఆకాశ పక్షే అంత శ్రేష్టంగా ఉంటే, ఆయన మాంసాలతో చేసినాడు, ఆయన ప్రాణం ఇచ్చినవాడు, మనం ఎంత శ్రేష్టంగా ఉండాలి. అవునా కాదా? పక్షి ఎక్కువ, మనిషి ఎక్కువ. అది చచ్చిపోతే భూలోకలు మట్టే, నువ్వు నేను పోతే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే దానికంటే శ్రేష్టం, సింహం కంటే శ్రేష్టం, గొర్రె కంటే శ్రేష్టం, ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవునికి నువ్వు శ్రేష్టమైన వారం. నీకంటే దేవుడికి సమయ సృష్టిలో ఏది లేదు. అంతే కదా? నాకు దగ్గు వస్తుంది, ప్రార్థన చేయడం కొన్ని ఆలోచన ఎవరు గట్టిగా చేయలేదు అనుకో, వస్తుంది. నేను పొద్దున బాగానే వచ్చింది, మనకు సాయంకాలం వస్తుంది. అదే దగ్గు జరుగు వచ్చినప్పుడు ఏమంటే గట్టిగా చెప్పాలంటే పట్టేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి మనసులో అయినా సరే, గట్టిగా
ఫ్రీగా చెప్పాలనుకుంటా కానీ గొంతు పట్టేస్తుంది. ఏం పర్వాలేదు, మళ్ళీ వచ్చే చుట్టాలు రెడీ అయిపోతాను. అలేలుయా. ఏం చెప్తున్నాను నేను? పక్షిరాజులో మొట్టమొదటి గుణం తెలుసుకుంటూ మనం వాక్యం ధ్యానించుకోవాలి. నేను ప్రాక్టికల్ చెప్పేస్తాను, ఇంకా లోతుకి ఏం వెళ్ళి కానీ ప్రాక్టికల్ మీకు చెప్పాలని ఇష్టపడతాను. మొట్టమొదటిగా పక్షిరాజు అందరిలో కూడా కలిసే పక్షి కాదు. క్రైస్తవుడు సమస్య లేనంటే మనిషి అంటూ ఎవరు లేరండి. సమస్య లేని మనిషి అంటే ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఉన్నారా? ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత ఉన్నాడు, ఎన్ని కోట్లైనా ఉన్నాయి, వాడికి కూడా సమస్య ఉంటానే ఉంటుంది. అలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన ధైర్యం. ఏం కావాలి? ధైర్యం. సమస్యను తట్టుకోవడం. మన ప్రత్యూష ఒక ఆమె చనిపోయింది, వాడి కోట్ల రూపాయలు ఆస్తుందంట. టాలీవుడ్కి బాలీవుడ్కి ఫ్యాషన్ డిజైనర్ అంట ఆవిడ. కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఒక్క డిజైన్ చేస్తే సుమారు 2-3 లక్షలు తీసుకుందంట. 3-4 lakhs తీసుకుందంట ఒక డ్రెస్ కుట్టించినందుకు. ఆవిడ ఈ ఫుల్ డ్రెస్సింగ్లో ఇక్కడ దాకా వేస్తారు. ఈ కాజల్ అగర్వాల్ చాలా మంది పేర్లు చెప్పారు సినిమా యాక్టర్లు. వాళ్ళు కాజల్ అగర్వాల్, రతికా సింగ్ చెప్పారు. ఇక్కడ దాకా వేస్తారంట డ్రెస్సులు. ఆవిడ స్పెషలిస్ట్ అంట. ఆ డ్రెస్సులు ఆవిడ టాలీవుడ్కి బాలీవుడ్కి స్పెషలిస్ట్ అంట. వయసు 27-28 సంవత్సరాలు ఉంది. 35 సంవత్సరాలు, ఇంకా మ్యారేజ్ కాదు. ఏం జరిగిందో ఏమైతే నాకు జీవితం మీద విరక్తి పుడుతుంది, నేను చనిపోతున్నానని చెప్పి లెక్క రాసి ఆస్తి ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, అంగబలం ఉంది. టాలీవుడ్ బాలీవుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన బెస్ట్ ఫ్రెండ్, అపోలో ఆవిడ బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి 2 స్నేహితులు అంట. అంత గొప్పగా నాయన ఆవిడ పుట్టుకు చచ్చిపోయింది. ఎందుకని మనసుకు ఆవిడకి ఏం లేదు, ధైర్యం లేదు. ఏం లేదు? ధైర్యం. బ్రతకాలని కూడా ధైర్యం కావాలి. తెలుసా మీకు? చచ్చిపోవడానికి ధైర్యం అవసరం లేదు, కానీ బ్రతకటానికే ధైర్యం కావాలి. లోకంలో కష్టము, శ్రమ, వేదన తట్టుకొని నిలబడటానికి మనిషికి ఏం కావాలి? ధైర్యం కావాలి. అందుకే సొమ్మసిల్లిన వారికి, బలహీనైన వారికి ఆయన శక్తినిచ్చే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు. ఈ లోకంలో ఎంతో మంది 10,000 రూపాయల అప్పు కోసం చనిపోతున్నారు, కోట్ల రూపాయల అప్పు కోసం చనిపోతున్నారు. కానీ ఈ రోజు ఎన్నో సమస్యల మధ్య నువ్వు నేను బ్రతికి పట్టగడుతున్నామంటే కేవలం దేవుని కృప తప్ప మరొకటి కాదు. కొంచెం అల్పమైన దానికే. అమెరికాలో మన సిల్లీగా ఫేస్బుక్లో పెట్టాడు. భార్య అంట గోల్డ్ కత్తిరించుకోలేదు. భర్త చెప్పిందంట గోల్డ్ తీయమని, తీయలేదంట. 2-3 సార్లు చెప్పిందంట గోల్డ్ కూర్చుకుని తీయమని, తీయలేదంట. వెంటనే డైవర్స్ వేసింది. గోల్డ్ తీయలేనందుకు డైవర్స్ వేసి 6 కోట్లు తీసుకుందంట. ఎంత తీసుకుంది? 6 కోట్లు. మీరు కూడా గోల్డ్ పెంచుకోండి. అంటే లైఫ్ ఎంత సింపుల్గా అయిపోయిందో, ఎంత సింపుల్గా అయిపోయింది. వాళ్ళకంటే సింపుల్గా ఉంది, మనకు వద్దులే కానీ అలాంటివి. కానీ ఏం చెప్పొచ్చాను? బ్రతకడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. పక్షి రాజు ఆఫ్టర్ ఆల్ 70 సంవత్సరాలు జీవిస్తూ ఒక వేటగాడు కొడితే చచ్చిపోతా తెలియదు, కానీ అలాంటి పక్షి రాజే ఎన్నో వ్యయ ప్రయాసకు వచ్చి నీకు ఒక మాదిరి, నీకు నాకు మాదిరిగా చూపించింది. అందుకే దేవుడు పక్షి రాజుతో పోల్చాడు. పక్షి రాజుని ముందు పెడుతున్నాడు. పక్షి రాజుని ముందు పెట్టుకొని ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పక్షి ఆ విధంగా జీవిస్తే శ్రేష్టమైన వాడిని, దేవుడి బిడ్డని, రక్షణ పొందుకున్న వాడిని నేను ఇంకెంత ధైర్యంగా లోకంలో జీవించాలి, ఇంకెంత శ్రేష్టంగా నేను జీవించాలి, ఇంకెంత బలంగా నేను దేవుడి కొరకు నిలబడాలని ఈరోజు మీకు అర్థమయ్యే భాషలో క్లుప్తంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒకటి చెప్పుకుంటూ వెళ్తున్నాను. మొట్టమొదటి చెప్పిన మాట నేను పక్షిరాజు అనితో కలవదు. క్రైస్తవ బిడ్డలు అందరితో కలవకూడదు. బాగా వినండి. నేను ఒక్కొక్క మాట ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే మీరు టైం పంపించేస్తాను. నేను పక్షిరాజు అన్ని పక్షుల్లో ఒకటే. కాకి పక్షి అనరా, పక్షి అనరా, కాకిని అనరయ్యా. కోయికిల, కాకి, పిచ్చుక, ఎన్ని పక్షులే. పిచ్చుక అంతరించిపోయి పాపం. పిచ్చుక ఇప్పుడు కనిపించట్లా, కనిపించా అంతరించిపోయి. అలాగే ఎన్ని పక్షులే కానీ ఈ పక్షులన్నీ ఆ పక్కన ఉంటే ఈ పక్షిరాజు మాత్రం ఒంటరిగా పయనిస్తూ ఉండదంట, ఒంటరిగా తిరుగుతూ ఉండదంట. ఈ కాకుల్లో కానీ ఎక్కడా కూడా కోయిల్లో కానీ కలవదంట. క్రైస్తవుడు రక్షణ దేవుడు నమ్మిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత మనము అందరితో కూడా కలవకూడదు. ఎవరితో కలవాలో, ఎవరితో కలవకూడదో బైబిల్లో కొన్ని నియమాలు మన దేవుడు స్పష్టంగా చెప్పాడు. చూడండి ఒకసారి త్వరగా చూడండి. మొత్తం లేవీకాండం 20-26 త్వరగా తీయండమ్మా. లేవీకాండం 20-26 తీయండమ్మా ఒకసారి. 8 అయింది. నేను కరెక్ట్గా 8 నాకు వెళ్తే పంపిస్తాను, ఏ టెన్షన్ పడుతున్నాను. లేవీకాండం 20-26 లేవీకాండము 20-26 యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచి. యెహోవా అని నేను పరిశుద్ధుడను,
మీరు నా వారై ఉండినట్లు అన్యజనులను మిమ్మల్ని నేను ఏర్పరిచితిని. ఎవరు వారై ఉండినట్లు ఏర్పరిచాడు? నా వారై ఉండినట్లు. సహజంగా ఎక్కడన్నా దూరంగా కనపడిన వ్యక్తిని 10 మంది మగాళ్ళు ఉంటారు. 10 మంది మగాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ భార్య ఉందనుకో, అక్కడ గుంపులు 10 మందిలో వాళ్ళందరూ అని చెప్పరు. ఇగో అక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, ఆ బ్లూ చొక్కా వేసుకున్నాడు, ఎర్ర చొక్కా వేసుకున్నాడే, ఆయన నా భర్త అని చెప్పి 10 మందిలో ఉన్నారు. 10 మంది మగాళ్ళు ఉన్నారు, కానీ దాంట్లో ఒక్కడే ఆమెకి భర్త. లేదా 10 మంది ఫంక్షన్ ఆడవాళ్ళు ఫంక్షన్లో ఉన్నారు, ఏదో మాట్లాడుకున్నాయా నీ భార్య అంటే 10 మంది చూపించడాయన. ఆ 10 కూర్చుందే, ఆ ఎర్ర శారీయో ఈ శారీ కట్టుకుందే, ఆవిడ నా భార్య అంటే ఏంటి? నాది అని చెప్పుకోవడానికి నీకు ఒక హక్కు ఉంది. భార్య భర్తలుగా నీకు హక్కు ఉంది. ఎవరైనా పడితే వాళ్ళు చూపించకూడదు, ఎవరైనా పడితే అవునా కదా? భార్య అయినా భర్త అయినా నీ ఎవరిని చేసుకున్నా వాళ్ళే చూపించాలి. అలాగే దేవుడు మనకు రక్షణ అనుగ్రహించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తన వారై ఉండడానికి, ఎవరై ఉండడానికి, ఆయన జనులుగా, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా ఉండడానికి నీకు నాకు ఆయన రక్తాన్ని దారపోసాడు. అలాంటిది అన్యులతో ఏం చేయకూడదంట? సహవాసం చేయకూడదు. దీంట్లో చాలా మందికి అర్థం కాదు ఏంటంటే అన్యులతో సహవాసం చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదా, ఏం చేయకూడదంటే అది కాదు అర్థం. అర్థమైందా? ఏ అన్యులతో ఎక్కువగా సహవాసం చేస్తున్నావో వాళ్ళ యొక్క పొరపాటు నీలోకి రాకూడదు, వాళ్ళకి విగ్రహారాధన నీలోకి రాకూడదు, వాళ్ళ యొక్క ప్రసాదాలు బలి అర్పణ మీలోకి రాకూడదు, వాళ్ళలో ఉన్న శరీర క్రియలు మీలోకి రాకూడదు. అంత బలవంతులుగా, అంత ప్రార్థనాపరులుగా మీరు లేరు కాబట్టే అన్యులకు దూరంగా ఉండండి అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సహజంగా ఎదురుగా కొట్టుంది, వాళ్ళు ఎవరు అన్యులే. పాల ప్యాకెట్కి పంచదారకి అన్నిటికీ మనం వాడికి వెళ్తాం, వాళ్ళ వల్ల మేము వెళ్ళమంటే కుదరదుగా, అవునా? అంతవరకే. అలా కాకుండా వాళ్ళు ఏదైనా విగ్రహాన్ని పెట్టుకుని ఏదైనా ప్రసాదం తీసుకోమా అనుకో, దానికి దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? అన్య జనాలకి దూరంగా ఉండాలంటే అన్యులతో మాట్లాడొద్దని కాదు, ఆ సాంప్రదాయాలకి, ఆ ఆచారాలకి, ఆ జ్యోతిష్కాలకి, ఆ ఒక తాళ్ళకి, ఏం చేయాలి, తాయితులకి దూరంగా ఉండాలి. ఏం చేయాలా? ఆ సాంప్రదాయ ఆచారాలకి, విగ్రహాలకి, ప్రసాదాలకి దూరంగా ఉండమని. తెల్లారు వేస్తే మా వాడు ఆటో తోలుతాడు, మా తమ్ముడు అట్టి జ్ఞానం తోలుతాడు. అన్యులు ఎవరు ఎక్కకూడదంటే, ఎవరు ఎక్కకూడదంటే తప్పదు. అలాంటి వాడికి లేదు. మాట్లాడడం తప్పు కాదు, కూర్చోవడం తప్పు కాదు, వాళ్ళకి సుమారు చెప్పడం తప్పు కాదు, వాళ్ళకి సహాయం చేయడం తప్పు కాదు, వాళ్ళతో కలిసి ఏదైనా భోజనం చేసినా తప్పు కాదు. ఎప్పుడు వస్తుందంటే విగ్రహార్పితమైన అర్పణలతో కానీ, గొంతు పిసి చంపిన దాంతో కానీ, బలి అర్పించిన దాంతో కానీ, ప్రసాదాల వల్ల కానీ, అర్థమవుతుందా? వాళ్ళు పెద్దలు పెట్టుకున్న దానికి కానీ ఎలాంటి వ్యవహారాలు ఏమైనా వాళ్ళకి ఏం చేయాలి? మనము దూరంగా ఉండాలి. రెండో ధన్యులకి ఎందుకు దూరంగా ఉండాలంటే ఒక చెడ్డవాడితో సహవాసం చేయాలి. క్రైస్తవ పెట్టి వాడు భయంకరంగా చెడ్డవాడిగా ఉన్నాడు, వాడి క్రియలు మంచివి కాదు, దుష్టులు ఆలోచించప్పు నడవక, పాపుల మార్గం నిలవక, కూర్చోవద్దని దేవుడు ఆజ్ఞయించాడు. కాబట్టి వాళ్ళలో దుష్టత్వం స్వార్థం ఉందనుకో, అలాంటి వాడికి ఎంత ఫ్రెండ్ అయినా విడిచిపెట్టాల్సిందే. అవిశ్వాసంతో విజయులుగా ఉండడానికి జ్ఞానం కలిగి ఉండాలి. ఇది పక్షే కానీ అన్ని చుట్టూ కూడా సమానమైన సహవాసం చేసేది కనుక వాళ్ళు దేవుడు సృష్టించిన జాతిలో ఒక పక్షి తోటి పక్షులతో కలవకుండా ప్రత్యేకంగా జీవిస్తుందంట. ప్రత్యేకంగా జీవిస్తుందంట. క్రైస్తవుడు అంటే ప్రత్యేకంగా జీవించేవాడు. నలుగురిలో ఉండాలి కానీ ప్రత్యేకంగా కనపడాలి. నలుగురిలో ఉండాలి, నీ సాక్ష్యం కనపడాలి. నలుగురిలో ఉండాలి, నువ్వు దేవుడు పెట్టాలని 10 మంది కూడా నేను చేసి చూపించాలి. అది సాక్ష్యం అంటే. కాబట్టి మన దేవుడు ప్రత్యేకమైన వాడు, జీవిత విధానం కూడా ప్రత్యేకంగానే ఉండాలి. హల్లెలూయా. రెండోదానికి ముందు రెండోది పక్షిరాజు ఎక్కడ ఎత్తైనా కొండ మీద ఎక్కడ ఉందంట, కింద ఎక్కడ ఉండదు, ఎత్తుగా ఉండదు, అది కంటికి కూడా పడదు. అంత ఎత్తు నుంచి కూడా ఆహారాన్ని చూసుకుంటుంది, చాలా ఎత్తుగా ఉండదు. పైన చూడండి గద్దలు తిరుగుతూ ఉంటాయి, పైన కోడికలు తిరుగుతుంది, ఏం చేస్తారు, పైన అక్కడ గద్దలు తిరుగుతూ ఉంటాయి, అవునా కదా? చాలా ఎత్తులో ఉంటుంది. అలాంటి దాంట్లో కూడా సూక్ష్మంగా చూసి ఆహారం తీసుకెళ్ళారు. అది ఎప్పుడు కూడా ఎత్తైన అనుభవంలో ఉంటుంది. ఎత్తైన కొండ మీద గుడి కట్టుకోవడం అంటే మన క్రైస్తవ అనుభవాలు కూడా ఉన్నతంగా ఉండాలి, చీపుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? చీపుగా ఉండకూడదు. మన దేవుడు నీ ప్రార్థనా జీవితం ఉన్నతంగా ఉండాలి, నీ పరిశుభ్ర జీవితం ఉన్నతంగా ఉండాలి. నువ్వు కూడా ఎత్తైన అనుభవం అంటే దేవుడితో సహవాసం చేసే అనుభవం, ప్రార్థించే అనుభవం, దేవుడితో గడిపే అనుభవం. మిగతా వాళ్ళ కంటే కూడా నీ ప్రార్థనా జీవితం ఒక ప్రత్యేకంగా కనపడాలి. అర్థమవుతుందా? చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ కొంతమంది ప్రార్థన చేస్తే వినాలనిపిస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తే
ఇంకా చేస్తే బాగుండి అనిపిస్తుంది. బహుశా మీరు ఇక్కడ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా ఫిలిగార్ సంఘంలో విన్నాను, పెద్ద మందిరంలో విన్నాను. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన రాని వారికి కూడా మంట పుట్టింది. ఎప్పుడు ప్రార్థన ఆసక్తి తెలుసా? ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళు బలంగా ఉంటే ఈ ప్రార్థన పక్కన వాళ్ళకి వెళ్ళింది. కట్టే ఏమవుతుంది? ఒక కట్టి మండింది అనుకోండి, 2 కట్టి పెడితే ఏమవుతుంది? పెద్ద మంట వస్తుంది. ప్రార్థనా పరులు పక్కన ఉంటే వీళ్ళకు కూడా ప్రార్థన వస్తుంది, వీళ్ళు ప్రార్థన జీవితం వీళ్ళకి వస్తుంది. అప్పుడు కట్టే మండి సంఘమంతా ఉజ్జీవ జ్వాలగా వస్తుంది. వీళ్ళు చల్లారిపోయారు, వాళ్ళు చల్లారిపోయారు, వీళ్ళు చల్లారిపోయారు, వాళ్ళు చల్లారిపోయారు. ఈ ప్రార్థన ఎక్కడ ఉంటుంది? అర్థమవుతుందా? ఒక అగ్ని వంటి ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి పక్కన ఉంటే, అభిషేకం పొందిన వ్యక్తి పక్కన ఉంటే నీ జీవితం మార్చబడుతుంది. చప్పగా చల్లారిపై వాడు సినిమా చూసి మన సినిమా చూసి, వాడు ఊరేగి మనం ఊరేగి ఉంటే, వాడు మందిరానికి వెళ్ళి మన మందిరానికి వెళ్ళి అన్ని రకాలుగా అన్నులుగా ఉంటే వాళ్ళ నేర్చుకోవడానికి ఏం లేదు. ఈరోజు క్రైస్తవం పాడవడానికి కారణం ఏంటి తెలుసా? క్రైస్తవులే హిందువులు జీవిస్తారు, ముస్లింలు జీవిస్తారు, కానీ క్రైస్తవులు మాత్రమే క్రైస్తవులకు జీవించలేకపోతున్నారు. ఆ సాక్ష్యం లేదు కాబట్టి అన్యజనుల మధ్య దేవుడి నామం నీవు నామం మనకి అవమానం కలుగుతుంది. మన భక్తి అంటే పశ్చిమ భక్తి, క్రైస్తవ భక్తి అంటే అలాటప్ప భక్తి, పశ్చిమ భక్తి. ఇది తినకూడదు, ఇలా ఉండకూడదు. షుగర్ వచ్చింది, ఇప్పుడు స్వీట్లు అంటే చాలా ఇష్టం. డాక్టర్ ఏమన్నాడు? షుగర్ తినకూడదు, స్వీట్ ఇష్టమే, తింటే పోతా ఉంటాడు. అలాగే ఎప్పుడైతే దేవుడి దగ్గరకు రక్షణ పొందుకున్నామో మన వేరు చేయబడిన ప్రత్యేకమైన జీవిత విధానం కలదు. అందుకనే హామాన్ అంటాడు, వాళ్ళ విధులు ప్రత్యేకంగా ఉన్నాయి, వాళ్ళ విధులు ప్రత్యేకంగా ఉన్న ఒక జాతి వారు ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్ళ వల్ల మన ముద్రై లేపేస్తున్నాను అంటే వాళ్ళకి ఏమనుకుంటున్నారు? క్రైస్తవులు అంటే ఒక ప్రత్యేకమైన వారు, వాళ్ళు మనం పెడితే తినరు, మనం ఇస్తే ఇలా ఉంటారని అన్యులే అనుకుంటున్నారు. కానీ అలాంటి జీవితం మనలో పోయేసరికి అన్యులే మనల్ని ఆపసిస్తున్నారు. కాబట్టి దేవుని అనుభవంలో ఉండాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఏముండాలి? ఎత్తైన అనుభవం అంటే దేవుడు కూడా నీ ప్రార్థనా జీవితము దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుడే నీకు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, ఎత్తైన కోటగా అండగా దండగా ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీ భయ ఆనందాలు వచ్చినా సరే దేవుడి కొరకు నువ్వు నిలబడితే నీ పక్షాన దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. త్వరగా ముందుకు వెళ్తా, షార్ట్ కట్ చెప్పుకుంటా. 3వది, తన ఆహారం తానే స్వయంగా సంపాదించుకుంటది. చచ్చిపోయిన దాన్ని తిందాలి. ఏం తిందో? చచ్చిపోయి ఇప్పుడు పడి ఉంటాయే, మనిషి పోయినా ఇప్పుడు జంతువులు పీకేసి కొన్ని జింకల బొంకలు ఉంటాయి అడవిలో, అవి తినొచ్చు, కానీ తినదు. ఫ్రెష్ మీట్ అదే పై నుంచి వేటాడుతుంది, పాములు తింటుంది. ఎద్దకున్న శక్తి బలం తెలుసా? చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుంది. చిన్న పిల్లలు కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. మినిమం కనీసం ఒక 10 కేజీ, ఒక 5-6 కేజీ ఉన్న బరువును తీసుకెళ్ళిపోతుంది. పాములు తినేస్తుంది. అంటే పచ్చి మాంసం ఏవైతే ఉందో ఆ మాంసాహారి కదా, మాంసం తినేస్తుంది. తీసుకెళ్ళి తన పిల్లలు కూడా పెట్టుకోండి. అంటే ఫ్రెష్ మీట్, కోడి పిల్లనే కానీ, కోడినే కానీ, పావునే కానీ, కుందేలునే కానీ, కుక్క పిల్లనే కానీ, గొర్రె పిల్లనే కానీ తన బలముతో 2 రెక్కలతో గట్టిగా పట్టేసుకుని తీసుకెళ్ళి ఎత్తైన చోట పెట్టి పొడుచుకుని తింటది. అంటే ఫ్రెష్ మీట్. చచ్చిపోయిన అన్నది తిందు, చచ్చిపోయిన కలియబడాలి అన్నది తినదు. ఎంత ఆకలేసిన ఉంటుంది, కానీ తనే ఆహారం స్వయంగా సంపాదించుకుంటే. అంటే శ్రమజీవి, కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఒక ఆహారం సంపాదించుకోవాలంటే సామాన్య విషయం కాదు. దానికి దొరకాలి, ఎన్నో కిలోమీటర్లు తిరగాలి. అవునా కాదా? సింహం కూడా గుహలో ఉంటే జంతువు రాదు, బయటకు వచ్చి తిరిగితేనే జంతువు దొరికింది. అంతే కదండి. యువరాజుని సింహాన్ని 2 ఒకే జరుగుతున్నా అది పొంచి కనీసం సింహం అంట 3-4 వెయిట్ చేస్తాంట. ఒక జింకను చంపాలంటే మొదమాటన 2-3 గంటలు వెయిట్ చేస్తాంట. అంటే పొంచి ఉంటుందంట, వెంటనే అటాక్ చేయదంట. అది గడ్డి తింటుంది, ఎప్పుడు తప్పిపోద్దామని 1-2 గంటలు బాగా వెయిట్ చేసి అప్పుడు ఒక్కసారిగా పంజ విసిరి దాన్ని పట్టుకుని ఫ్రెష్ మీట్ కదా. అలాగే పక్షిరాజు కూడా శ్రమపడే జీవి, కష్టపడే మనస్తత్వం. క్రైస్తవులైన మనము కుటుంబంలో కష్టపడాలి, సంఘంలో కష్టపడాలి, సమాజంలో కష్టపడాలి. భార్య భర్తలు ఎవరైనా సరే కష్టపడాలి. భర్త ఎక్కువగా కష్టపడుతున్న అప్పులు పాలవుతున్నాడు, భార్య ఏం చేయాలి? సహరించాలి. నీ తప్పులు వడు, నీ సాగు నువ్వు అనకూడదు. వాళ్ళు కూడా కొంత సహరిస్తే ఏమవుతుంది? వేడికి షన్నీయడానికి కొంతవరకు సేవ్ అవుతుంది. ఇప్పుడు నిజంగా 2 భార్య భర్తలు ఉన్నారు, ఆవిడేదో అట్లు వేసుకొని ఇట్లు వేసుకొని పురుగు బజ్జి చేసుకొని కొంత భర్తకి సహరిస్తుంది. కాబట్టి జాన్ బాబు ఫ్యామిలీ కొద్దిగా గొప్ప అప్పులు ఉన్నాయి, నేను లేదని చెప్పట్లా, కానీ కొద్దిగా గొప్ప నడుస్తుంది. ఒక్కడే నువ్వు తేవాలి, నువ్వు తెస్తే నేను తింటా, నువ్వు కూర్చుంటే మాత్రం అబ్బాయి 10,000 ఉన్న అప్పు 20,000 అవుతుంది. తెస్తాడు, కొనుక్కుంటూనే సొనుక్కుంటూ తప్పదరా బాబు తెస్తాడు పెళ్ళాం కాబట్టి. కానీ తను కూడా సహరిస్తుంది కాబట్టి కొన్ని చీట్లు కట్టగలుగుతున్నారు, చీటీ వేసుకున్నారు.
అనుకోబోతున్నారు. ఆమె ఈ సంవత్సరంలో దేవుడు వాళ్ళకి సొంత ఇల్లు పోతుంది. ప్రార్థన ఆమె చెప్పండి. నిజం, నా ప్రార్థన నా కోరిక ఆశ కూడా అదే. సొంత ఇల్లు దేవుడు ఇస్తాడు. ఏమి లేదని బాధపడుతున్నారు. ప్రతి వస్తువు మీ ఇంట్లో నాగేశ్వరి చెప్తా. నాగేశ్వరి కూర్చోడానికి ఇంట్లో కుర్చీ లేదు, కానీ సవపురాలుగా చెప్తున్నాను, నీకు టీవీ, ఫ్రిడ్జ్, కుర్చీలు, ఏ డెవలకాడ మంచం ఏది లేదంటావో నీకు వస్తువులన్నీ కూడా దేవుడు అలాగే చేస్తాడు అని చెప్పిన వారానికి టీవీ వచ్చింది. దేవుడు స్తోత్రం. తర్వాత ఫ్రిడ్జ్ వస్తుంది, తర్వాత మంచం వస్తుంది. అంతే శుభమా వద్దా నీకు? నీ పొరపెట్టాలి. నిజం, పాస్టర్ గారి ఇంట్లో కరెంట్ బిల్లులో చెన్నైలో ఉన్నప్పుడు పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. కరెంట్ బిల్లు అప్పట్లో 200 వచ్చిందంట. అలాంటిది 600 వచ్చిందంట. 600 ఆ ఫ్లాట్ లో అందరూ సాక్ష్యం చెప్తున్నారంటే ఏమని? వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, వాళ్ళ ఇంట్లో గ్రైండర్ లేదు, అంటే ఏ వస్తువులు లేవు. కాబట్టి ఈ కరెంటు బిల్లు అన్యాయమైంది. ఏదో 100, 150 అప్పుడు 20 ఏళ్ళు క్రితం 100, 150 కరెక్టే. 600 ఎలా వేశారు? వాళ్ళ ఇంట్లో వస్తువులు ఏమి లేవు కదా, ఎలా కరెంటు బిల్లు వేశారు అని అడిగితే ఈయనకి ఒక పక్కన సంతోషం, ఒక పక్కన బాధ. ఎందుకని? అందరూ సమకూర్చి సపోర్ట్ చేస్తారు, సంతోషం. అది లేదు, ఇది లేదు, టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు అంటున్నారు కదా, వస్తువులు ఏవి లేవు 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 అంటున్నారు కదా, నిజంగానే లేవు. ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు ఈ రోజున ఒకళ్ళు డబల్ కొనుక్కునే సామాన్ తెప్పించారు. అర్థమవుతుందా? అలా బెడ్రూమ్ బెడ్ కాస్తే 40,000, 50,000 వేసుకునే పిల్లో కాస్తే నా 50,000 రూపాయలు అంతా నేను విన్నాను. పాస్టర్ గారు కొనుక్కున్నారు, 50,000 పెట్టారు. ఏది పొరుపు అంటే ఏమి లేవు 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 అనుకున్నారో ఉన్నతంగా దేవుడు వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజున మీరు నమ్మండి, ఏమి లేదని మీరు బాధపడుతున్నారు, యేసు నామములో మీకు కలుగును గాక, యేసు నామములో మీకు దేవుడు ఇచ్చింది కాదు. విశ్వాసంతో చెప్పండి, మన దేవుడు నా బిడ్డలు అడుక్కునే వాళ్ళు చేయాలి. అర్థమవుతుందా? నువ్వు నేను ఆయన దగ్గర అడుక్కోవడానికి, జనాల ముందుకెళ్ళి అమ్మ బాబా అడుక్కోవడానికి నిన్ను నాకు రక్షణ వల్ల ఉన్నతంగా గర్వంగా తలెత్తి నిలబడటానికి ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రాసెస్ లో మనం ఉండాలంటే ఏం చేయాలా? ప్రార్థనా జీవితం మనకు ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఏముండాలా? కష్టపడే ఇంట్లో కుటుంబంలో ఎవరైనా సరే స్కూల్ జాయిన్ అవుతున్నారు, స్కూల్లో పిల్లలు జాయిన్ అవుతున్నారు. భర్తలారా మీకు పర్సనల్ రిక్వెస్ట్, మీ పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతున్నారంటే మీ భార్యకి సహకరించండి. ఎందుకంటే క్యారేజీ కట్టాలి, ఇట్లా రెడీ చేయాలి. వాళ్ళు 30 తిప్పులు పెడతారు. ఏం చేస్తారు? 30 తిప్పులు పెడతారు. ఎవరో ఒకరు ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు పక్కన ఏం చేయాలా? సహరించాలి. నీ సౌ నువ్వు కాబట్టి టైం అయిపోద్ది, అక్కడ గేట్ వేస్తారు పొమ్మంటారు. అలా కాకుండా మీకున్న పరిధిలోనే కాస్త ముందు లేసి అసలు ఏదో ఒకటి పాస్టర్ గారు ఏంటి వంట చేసేస్తూ ఉంటే పాస్టర్ గారు క్యారేజ్ పెట్టే ఉన్నాను, బాక్సులు క్యారేజ్ పెట్టేసి చూడండి, వాటర్ బాటిల్ పెట్టేసి క్యారేజ్ పెట్టేసి స్నాక్స్ పెట్టేసి రెడీగా పెడితే పాస్టర్ గారు అంటాం కానీ ఆ బాక్స్ పెడితే వాళ్ళిద్దరిని తీసుకుని బండి మీద తీసుకుని రవీంద్రబాబు స్కూల్లో దిగేసాడు. ఎప్పుడు పాస్టర్గా ఉన్నప్పుడే అలా సహరించుకున్నారు కాబట్టి సేవా పరీక్ష వెళ్ళిపోయింది దగ్గరికి. నువ్వు అక్కడ నేను ఇక్కడ కుదరదు. ఆయన చదువుకున్నాడు ఇంజనీరింగ్, అయినా కాదు భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరికొకరు సపోర్ట్ ఉండాలి, కష్టంలో పంచుకోవాలి, సుఖంలో పంచుకోవాలి, ఒకరికొకరు అవగాహన అర్థం చేసుకునే మనసు ఉండాలి. నీ తెప్పలు నువ్వు కూడా నా తెప్పలు ఏమబడి కాదు. పక్షురాలు కష్టపడే మనస్తత్వం కలిగి ఏంటిది? శ్రమజీవి, తన ఆహారం తానే స్వయంగా వేటాడుకుని తినే జీవని. అలాగే నీ కష్టాన్ని నమ్ముకో, మనుషులు నమ్ముకోవడానికి యెహోవాను ఆశ్రయించట. నేను మనకి ఎవరు చేస్తారనుకుంటాం, ఎవరు చూస్తాం వాళ్ళే మనకు దూరం అవుతారు. ఎక్కడ అంటే దేవుడు వైపు చూసినప్పుడు ఆయనే నీకు నాకు సహాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా, స్తోత్రం. 4వదిగా తన సహజంతో తన జీవిత కాలంలో ఒకే ఒక భార్యతో జీవిస్తుంది. అంటే తన జీవిత కాలంలో ఆడపక్షి అయినా మగపక్షి అయినా ఎవరికైతే జత కడుతుందో అది చనిపోయినా సరే అది ఒంటరిగానే మిగిలిపోతుంది. కానీ మరొక పక్షి దగ్గరికి ఈ ఆడపక్షి కానీ మగపక్షి కానీ జత చేయవంట. అంటే పరిశుద్ధంగా జీవించే విధానం ఎవరవుతుంది? పక్షి రాజుకుంది. నిజమా? ఒకసారి చూస్తుంటే నీకు అనిపించట్లేదా? నాకు అనిపించింది నేను చదువుతున్నప్పుడు ఒక పక్షిలో ఇంత ఉందా అనిపిస్తుంది. అంటే మనుషులైన మనమే అంత నీతిగా లేవు. ఒకరిని చెప్పిన బయట చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి, పాపాలు భయంకరంగా ఉన్నాయి, ఒక్కొక్కరు తగలేకపోతున్నారు. అలాంటి అక్రమ సంబంధాల్లో కుటుంబాలు పాడు చేసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ ఈ పక్షిరాజు అయితే ఏ ఆడపక్షితో జతగడుతుందో, ఈ ఆడపక్షి మామూలు జతగడుతుందో చచ్చిపోయే వరకు కలిసి ఉంటాయంట. ఒకరు పొరపాటు చచ్చిపోతే ఒంటరిగానే మిగిలిపోతాడు. కానీ ఏ పక్షి ఎంత శ్రేష్టమైందండి. నిజం, దేవుడు ఒక పక్షిని పెట్టడం ఊరినే పెట్టలా, నేర్చుకోండి. ఆకాశర పక్షిరాజే ఆ విధంగా జీవిస్తుంటే నా స్వరూపంలో నేను పుట్టించాను, నా ఆత్మ నీకు ఇచ్చాను, ఎలా ఉన్నావురా బాబు అని లేపుతాడు.
మన డొక్క చూస్తాడు పరలోకానికి వెళ్ళినప్పుడు. ఊరినే దేవుడు మన బైబిల్ ఏ మనిషిని పెట్టలేదు. సహచర్యంలో ఉండాలి. భార్య భర్తల మధ్య ఉండాల్సిన ఫస్ట్ నమ్మకం. నా భార్య నమ్మకం, భార్య మీద నమ్మకం భర్తకు ఉండాలి, భర్త మీద నమ్మకం భార్య. భార్య భర్తలు ఫస్ట్ ఉండాల్సిన నమ్మకం, తర్వాత ప్రేమ. ఫస్ట్ నమ్మకం, తర్వాత ప్రేమ. అది రెండు ఉంటేనే కుటుంబం సాపుగా సాగుతుంది. హల్లెలూయా. ఐదోది, తన ఆయుష్కాలం అంతా 70 సంవత్సరాలు. చూడండి, 90 కీర్తన 90 కీర్తన 90 10వ కీర్తన 90 10వ ఆయుష్కాలం 70 సంవత్సరాలు. చాలు. మనిషి ఆయుష్కాలం అంటట 70 సంవత్సరాలంట. మహా అయితే బలం ఎక్కువగా ఉంటే శారీరకంగా జిగ్గుబాడీ అయితే 80 ఏళ్ళు బతుకుంటారంట. కానీ ప్రయాసం అంతా కూడా ఆయాసమే, ఆవేశమే, రోగాలే, నొప్పులే. అవునా? మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు. పక్షిరాజు ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. చూసారా ఎంత ఈక్వల్గా వచ్చాడు దేవుడు? 70 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల తర్వాత పక్షికి ఈకలు బాగా పెరిగిపోయి ముక్కు అలాగే ఉంటుంది కదా, అది ఇలా వంగిపోద్ది. బాగా ఇలా వచ్చే ముక్కు ఇలా వంగిపోద్ది, పెరిగిపోద్ది. గోళ్ళు బాగా పెరిగిపోతాయి. ఈ బరువు ఎక్కువైపోయి ఎగరలేక, ఆహారం సంపాదించుకోలేక చచ్చిపోతే బాగుండు, తెచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఒకటి చచ్చిపోవాలి, లేదా కొన్ని నెలలు శ్రమపడి మళ్ళా కొత్తగా తనకు తాను కొత్త జీవితం ప్రారంభించాలి. అది ఆషామాషయం కాదు, చాలా శ్రమతో బాధతో కూడుకున్నారు. ఇక్కడే పక్షురాజు అంటే ప్రత్యేకమైన విధానం అంటే ఇదే దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత అదేం చేస్తారంటే చచ్చిపోదు. మళ్ళా సమస్య వచ్చింది, బాధ అయ్యింది, ఇబ్బందిగా ఉందని మళ్ళీ మనుషుల్లాగది చచ్చిపోదు. ఎత్తైన కొండపైకి వెళ్ళిపోయి ఒక ప్రాసెస్ చేసుకుంటుంది. గూడు కట్టుకొని తనకు తానే ఆ గూట్లోకి వెళ్ళిపోయి ఒక 5 నెలలు, ఎన్ని నెలలు? 5 నెలలు అట్లాగే ఉండిపోయి ఈ ముక్కుని అక్కడ ఉన్న కొండరాయికి కొట్టుకూడదు. ఈ ముక్కుని ఏం చేస్తుంది? కొండరాయికి కొట్టుది. రక్తం కారుతా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. అయినా సరే ఇలా కొట్టినప్పుడు ఏమవుతుంది? ఈ ముక్కులో ఉన్న ఈ ముదురు భాగం అంతా ఏమైపోతుంది? రాలిపోతుంది. ఏమవుతుంది? రాలిపోయి దానికి సరిపడా ముక్కు వస్తుంది. తర్వాత గోళ్ళలో ఉన్న దాన్ని ముక్కుతో మళ్ళీ పీకిద్దంట. ఈ గోళ్ళు ఏం చేస్తుంది? పీకిద్దంట. ఆ గోళ్ళు నొప్పి పుడుతున్నా సరే ఆ గోలంతా పోతాడు. తర్వాత ఒక్కొక్క ఈక పీకేస్తాడ. ఏం చేస్తుంది? ఒక్కొక్క ఈక కూర్చొని పీకేస్తాడు. ఇవన్నీ పీకిన తర్వాత మళ్ళా కొత్తగా రెక్కలు రావడానికి 5 నెలలు పట్టింది. ఎన్ని నెలలు? 5 నెలలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి తనకు తానే భరించలేని బాధలు ఓర్చుకుంటూ శ్రమ పడుతూ ఈ 5 నెలలు నేను ఓర్చుకుంటే ఇంకా 30 సంవత్సరాల జీవితం నాకు ఉంది. ఈ 5 నెలలు బాధ భరిస్తే 30 ఏళ్ల జీవితం నాకు ఉంది. ఈ 5 నెలలు సమస్య నేను భరించగలిగితే, ఈ నొప్పి భరించగలిగితే 30 ఏళ్ల జీవితం నా ముందుందని పక్షిరాజు 5 నెలలు కూడా తన బాధ వేదన అన్ని భరించుకుంటూ 30 ఏళ్ల జీవితం కోసం 5 నెలలు నరక యాతన అనిపిస్తాను. ఇది పక్షిరాజుల గొప్ప అర్థమవుతుందా? అన్ని పక్షులు ఒకలాగే ఉంటాయి, కానీ ఈగలుకున్న ప్రత్యేకత ఏంటంటే 70 సంవత్సరాల ఆయుష్కాలంలో ఒక మనిషి కొంచెం బాధ కలిగితే కడుపులు తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఆత్మహత్య లేక చచ్చిపోతున్నారు. భర్త ఓ మాట అన్నాడని విడిపోతున్నారు. భార్య పుట్టింటి నుంచి రాలేదని మురేసం తెచ్చారు. ఇక్కడ ఇల్లుగా వినాయక చవితి రోజున పైన భార్య పుట్టింటికి వెళ్ళిందంట, రాలేదంట. పిలిస్తే రాలేదంట. వెంటనే ఫోన్ పెట్టేశాడు, పైకి వెళ్ళి ఉరేసం తెచ్చాడు. 20 ఏళ్ళు కూడా ఎంత బుడ్డోడు ఉన్నాడు. ఫస్ట్ పిల్లోడు, సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, చచ్చిపోయి. ఎవడు క్లాసు? మరి అమ్మాయి పెళ్లి చేసుకునే తెలియదు. 24 ఏళ్ళు ఫస్ట్ పిల్లలు ఉన్నాడు, ఆవేశం తెచ్చిపోయాడు. తర్వాత ఏమైనా వస్తుందా? కానీ పక్షిరాజుకు లేదా బాధ, పక్షిరాజుకు లేదా కష్టము, అంతా కనీసం దాన్ని ప్రకటించి దిక్కుకోలేదు. ఒంటరిగా ఎక్కడో గూడబాతులాగా వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని తనకు తానే శిక్షించుకుంటూ ఎప్పుడు కొత్త ఈకలు వస్తాయా, ఎప్పుడు కొత్త బలం వస్తుందా, కొత్త శక్తి వస్తుందా అని ఎదురు చూసి 5 నెలలు కాచుకొని 5 నెలల తర్వాత రెక్కలు చాపుకుంటూ నూతన బలముతో నూతన శక్తితో ఎదురుకుంటూ వస్తారు. పక్షి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. పక్షి రాజు వలె రెక్కలు చాపి ఎగురుతారు అన్నట్టుగా పక్షిరాజు నూతన బలం నూతన శక్తి పొందుకొని మళ్ళా 30 సంవత్సరాలు బ్రతకడానికి శక్తివంతంగా తయారవుతుందంట. పక్షిరాజును చూసి నేర్చుకోండి. మనలాంటి
మనిషి కాకపోయినా ఆఫ్రాల్ ఏకత్వం ఉన్న ఒక పక్షి కష్టం వచ్చినప్పుడు తట్టుకుంది, బాధ వచ్చినప్పుడు తట్టుకుంది. చచ్చిపోవడం తేలికండి, బ్రతకడే కష్టం. దానికి చచ్చిపోవడం తేలికే, కానీ 5 నెలలు బ్రతకడం దానికి చాలా కష్టం. ముక్కు వంగిపోయి కొట్టుకుంటా ఉంటే ఆ రాయి తగిలినప్పుడల్లా అదిరిపోయి ముక్కులోంచి రక్తం గారుతా ఉండదు. దానికి ఆ బాధ తట్టుకోవాలి. ఒక్కొక్క ఈక పీకతా ఉంటే ఈ ఈకల్లో నుంచి రక్తం గారుతా ఉండదు, దాన్ని తట్టుకోవాలి. ఒక్కొక్కటి గోర్లు పీకేస్తా ఉంటే దీని రక్తం గారు తట్టుకోవాలి. ఇవన్నీ కాకుండా ఆహారాన్ని కుంగి కుసించిపోయి మళ్ళీ కొత్త రెక్కలు వచ్చే వరకు ఆగి అప్పుడు కానీ బయటికి రాదు. అంత ప్రాసెస్లో భరించి కొత్త జీవితం కోసం నాకు 5 నెలలే, కానీ 30 ఏళ్ళ జీవితం నాకు ఉందని దానికి తెలుసు కాబట్టి ఆ కష్టము నష్టము బాధ నరక యాతన భరించి 30 ఏళ్ళు మళ్ళా బ్రతుకుతుందంట. మరి మనిషి నువ్వేం చేస్తున్నావు? చిన్న మాట అంటే భరించలేకపోతున్నావు, బాధ వస్తే భరించలేకపోతున్నావు, అవమానం వస్తే భరించలేకపోతున్నావు, నింద వస్తే భరించలేకపోతున్నావు. ఆఫ్రాల్ ఒక పక్షి తనకు తాను నరకం చూసుకుని బ్రతికి పట్టగడితే నువ్వు నేను ఎంత శ్రేష్టమైన వాళ్ళం. పక్షిని దేవుడు వదిలేశాడా? సృష్టించింది ఎవరండి? పక్షిని దేవుడేగా. అలాంటి పక్షికి అంత శ్రేష్టమైనది ఇస్తే నీకు నాకు నువ్వు నేను ఎంత శ్రేష్టమైన వారు? దేవుడి మీద ఆధారపడద్దా? అది సొమ్మసిల్లిపోవాలా, బాధపడాలా, బాధ తెలుసు, దానికి బాధపడతామని తెలుసు, నొప్పి అని తెలుసు, అయినా సరే ధైర్యంగా నిలబడింది. అది ఏం చేసింది? ధైర్యంగా నిలబడింది. మరొక 30 ఏళ్ల జీవితం నాకు ఉంది. క్షణికావేశం 100 ఏళ్ల జీవితాన్ని పోగొడుతుంది. క్షణికావేశం తీసుకునే నిర్ణయం నిండు కుటుంబాన్ని కూల్చేస్తుంది. క్షణికావేశం తీసుకునే నిర్ణయం నీ పిల్లలను అనాథలుగా చేస్తుంది. ఎప్పుడు కూడా తొందరపడిన నిర్ణయాలు మీరు తీసుకోబాకండి. ఆఫ్టర్ ఒక పక్షే తనను తను సృష్టించుకోవడానికి 5 నెలలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి బాధపడింది, తిప్పల పడింది, నరకయాతన అనుభవించింది. మరొక 30 ఏళ్ళు జీవితాన్ని జయించొచ్చింది. అది కానీ నువ్వెంత ఉండాలా? ఏ దేవుణ్ణి ఆధారం చేసి బ్రతుకుతున్నావు, ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని ఎలాంటి వాడు తెలిస్తే నీకు ఒక బలము, నీకు ఒక శక్తి, నీకు ఒక నిబ్బరం వస్తుంది. ఆ శక్తి స్థానం తెలియకపోతేనే భయము, కలవరం, ఆందోళన. దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు సిగ్గుపడడు. దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు కూడా సిగ్గుపడడు. నీ కష్టం వచ్చి నీ పక్షులను తెలుసుకో. ఆఫ్టర్ ఒక పక్షికి అంత శ్రేష్టంగా ఉంటే నీ జీవితం అంతకంటే శ్రేష్టమైంది, ఉన్నతమైంది. దాన్ని దోకాలేదు, అప్పుడు చనిపోతాడ. క్షణికావేశంలో తొందరపాటు మీ జీవితాన్ని కూర్చోపాకండి. లక్ష్మీరాజు కూడా మనలాంటి కష్టపడిందే, బాధపడింది, మనకంటే నరకయాతన పడింది. అయినా సరే 30 ఏళ్ల జీవితం తనకు ఉందని తెలుసుకొని నిలబడింది, తట్టుకొని ఆ పరీక్షకి, ఆ సమస్యకి పరీక్షకి నిలబడింది. నీకు ఒక పరీక్ష వచ్చిందని ఏం చేయాలి? నిలబడాలి, పారిపోకూడదు. సమస్యకి పారిపోయినంత కాలం పరిష్కారం జరగదు. ఎప్పుడైతే నిలబడతావో మారా పక్కనే మధురమైన చెట్టు చేదు పక్కనే మధురం ఉంది, దుఃఖం వెంటనే సంతోషం ఉంది. నీకు శ్రమ వెంటనే ఏమొస్తుంది? సౌఖ్యం కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు పక్కనే ఉంటాయి, పరిష్కారం నీ పక్కనే ఉంది. నువ్వు ఆలోచించే జ్ఞానం ఉండాలి. ఏం చేయాలి? తొందరపాటు కాకుండా, ఆవేశంతో కాకుండా క్షణం పాటు దేవుడి మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు ఇంత సమస్య ఉంది, ఏం చేయాలి? ఒక రోజు నాకు పెద్ద సమస్య వచ్చింది. అప్పటి వరకు నాకు ఆ సమస్య రాలే. ఫస్ట్ టైం నేను లోన్ కోసం అప్లై చేశాను. లోన్ కోసం అప్లై అయితే దాంట్లో 10,000 కమిషన్ అడిగాడు మీడియాటం. సరే నాకు కష్టం, బిజినెస్లో ఉన్నాను, వేరే వాడు కట్టాలని చెప్పి తీసుకున్నాను. వాడు 50,000 ఇస్తాను చెప్పి 10,000 ఇచ్చాడు. 50,000 ఇస్తాను చెప్పి 10,000 చెప్పి పెట్టాడు. అదేంటయ్యా అంటే 10,000 కమిషన్ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి కావాలో వద్దా కూడా ఇచ్చేస్తున్నాడు. 25,000 ఎంత కట్టాలి? 25,000 మనకి 50,000 ఇచ్చింది 25,000, 50,000 రాసేసుకున్నాడు. ఇప్పుడు ఎంత కట్టాలి? 25,000కి 25,000 కట్టాలి, ఇంకా వడ్డీ అవుతుంది. ఇవేం ఆలోచన తీసుకొచ్చాను. తర్వాత బిజినెస్ ఆలోచనాక నేను కట్టలేకపోయాను. అప్పుడు నాకు నోటీస్ వచ్చింది, లాయర్ నోటీస్ వచ్చింది. అప్పుడే నేను ప్రారంభం కొత్త, మనకు 30 సంవత్సరాలు మందిలోకి వెళ్ళాం. ప్రార్థన కూడా రాదు సరిగ్గా, ఏం చేయాలి అర్థం కావట్లా, ఏదో వచ్చి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. నోటీస్ వచ్చింది. అప్పుడు అంతకుముందు నేను ఇచ్చికియా చదివాను. ఇచ్చికియా మందిరంలోకి వెళ్ళి చదివి పరిచి ఏం చేశాడు? ప్రార్థన చేశాడని ఆ మాట పట్టుకున్నా, ఆ నోటీస్ తీసుకున్నా. ఏం చేశాడు? నాకు 50,000 నోటీస్ చెక్ ఇచ్చా కదా, చెక్ బౌన్స్ కింద వేసాడు. వేస్తే ఆ మందిరంలో వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పేపర్లో పట్టుకొని పేపర్ చెంపల నోటీస్ అన్నాడు, అర్థమైపోయింది. పేపర్ చెంపల దాన్ని ఇట్లాగే పట్టుకుని మోకరిచ్చారు. ఆఫీస్ రూమ్లో కూర్చొని, రోవా ఈ నోటీస్ ఏంటో నాకు తెలియదు, ఇది తీసుకున్నమాట వాస్తే, కానీ ఎంత వచ్చిందో నీకు తెలుసు, దీనికి నువ్వే నాకు సహాయం చేయ ప్రోవా అని
ప్రార్థన చేసినప్పుడు తీసి లాయర్ దగ్గరికి వెళ్ళా. లాయర్ నోటీస్ వచ్చింది కదా, వెళ్ళాలి. వెళ్ళినప్పుడు తీస్తే 7 నెలలు ఇదే కోర్టులో ప్రతి నెల వెళ్ళి ఉంచవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడే మర్డరిస్టులు, మానవ రేపిస్టులు అందరూ అక్కడే ఉన్నారు. నాకు కొత్త, నాకేమో సిగ్గేస్తుంది, ఎవరూ లేరు, నేను ఒంటరిగా వెళ్తున్నా ఏడుస్తే వెళ్తున్నా. ప్రభు అందరూ 2-3 వస్తున్నారు తోడు, నాకు ఎవరూ లేరు అంటే ఒక రోజు ఏడుస్తూ వెళ్తుంటే నాకు ముందు ఆ ఆటోలో ఒక మాట ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని. నా సన్నిధి నీకు తోడుగా, నాకంటే మహాములు వెళ్ళిపోతున్నారు. ఆ జడ్జి మహాముదురు అంట. చెక్ బౌన్స్ కేసు అయితే 6 నెలలు జైలు శిక్ష, 10,000, 20,000 వాళ్ళు కట్టాలంట జరిమానా. అలాంటి శిక్షలు వేస్తున్నాడంట. అదే లాస్ట్కి వచ్చేసాను, నేను ప్రార్థన చేసుకున్నా. ఒకటే చెప్పా, ప్రభువా నేను తీసుకుని వాస్తవం, కట్టే పరిస్థితి నాకు లేదు, నేను చెప్తాం తీసుకెళ్ళి లోపల ఎత్తే లోపల ఉంటా, బయటకు వస్తే బయటకు వస్తా అని చెప్పి తెగించేసి వెళ్ళిపోయా. ఆ రోజున లాయర్ గారు ఏం మాడో నాకు తెలియదు కానీ బయటకు 3,000 కట్టమన్నాడు. ఎంత? 3,000 కట్టమ్మా అన్నాడు. 50,000 రూపాయలు వెళ్ళిపోతుంది. 3,000 కట్టమంటే అప్పుడు పాస్టర్ గారి దగ్గర కొత్తగా వచ్చాను నేను. పాస్టర్ గారు చెప్పిన ఆడపిల్ల అని చెప్పి ఆయన సహాయం చేశాడు. తీసుకెళ్ళి అడిగితే ఇంతవరకు మళ్ళీ ఆ కేసు లేదు. 50,000 రూపాయలకి అంత భయంకరంగా చేసిందని ఏం చేశారు దేవుడు? ఒక అల్పమైన దాని కింద తీసేశాడు. ఎప్పుడు? నేను ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు, ఆ సమస్యలో నేను ధైర్యంగా నిలబడినప్పుడు. అర్థమవుతుందా? పారిపోతే ఎప్పుడు పారిపోయినట్టే ఉంటుంది, కానీ నిలబడి ఎదుర్కొంటేనే దేవుడి యొక్క సత్తా ఏంటో, నీ యొక్క దేవుడిలో ఉన్నటువంటి నీ అనుభవం ఏంటో తెలుస్తుంది. కాబట్టి పక్షిరాజు సమస్యకు పారిపోరా. పక్షిరాజు తన చనిపోతానని తెలిసి కూడా ఎక్కడ కూడా సొమ్మసిల్లిపోలేదు, నిలబడింది. మరొక 30 ఏళ్ల జీవితం కోసం నిలబడింది. ఇప్పుడు ఉన్న సమస్య కాదు, ఇంకా నీకు 100 ఏళ్ల జీవితం ఉంది, ఇంకా నీకు ఆయుష్కాలం ఉంది, ఇంకా నీకు జీవితం ఉంది, ఇంకా దేవుడి కొరకు కుటుంబం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అప్పుడే నీ జీవితం అయిపోలా. నిలబడు, ధైర్యముగా దేవుని పక్షాన నిలబడు, దేవుడి కొరకు నిలబడు. నీ సమస్యలు దేవుడు నేను విడిపిస్తాడు. హల్లెలూయా. ఏసేపు సమస్యలు లేవా? నేను ముగిస్తున్నా 10 నిమిషాలు. ఏసేపు జైల్లో పడ్డాడు. ఏసేపు ఎవరంటే అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు. సమస్యలు లేవా? అన్నం తీసి గోకులో పడేశారు, బానిసత్వం అమ్మేశారు, చెయ్యి నేరానికి జైల్లో పడ్డాడు. సమస్య కాదా? వదిలేశాడా దేవుడు? తర్వాత కాలంలో ఫరో తర్వాత రెండో అధికారిగా నిలబెట్టాడు. అవునా? రూతు ఎవరు? భర్త చనిపోయి విధవరాలిగా వచ్చింది, అనామకురాలుగా వచ్చి వదిలేశాడు దేవుడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. సమస్యల్లో పారిపోతే ఎవరికి పరిష్కారం జరగదు. సమస్యలో దేవుడు పక్షాన్ని నిలబడితే నీకు తప్పకుండా దానికంటే బెటర్గానే ఇస్తాడు. ఆ పక్షిరాజు 40 ఏళ్ళు తిరిగి ఓపిక అయిపోయింది, కానీ మళ్ళా కొత్త ఓపిక, కొత్త బలము, కొత్త శక్తి, కొత్త జీవితం దేవుడు ఇచ్చాడు ఇంకా 30 ఏళ్ళు బతకడానికి. కాబట్టి నీ జీవితం ఎక్కడితో అయిపోయిందని ఎప్పుడు అనుకోగా, నా జీవితం ఎక్కడితో అయిపోయింది, ఇక రేపు అయిపోయిందేమో, ఇక నెలకు అయిపోయిందేమో, ఇక నా జీవితం బాగుపడదేమో అని అనుకోవద్దు. వచ్చింది సర్వ సృష్టికర్త దేవుడి దగ్గరికి, ప్రతిది కూడా మార్చగల సముద్రుడు ఆయన. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు, ఆయనకి తెలియని సమస్య అంటూ ఏమీ లేదు, విడిపించిన పాపం అంటూ ఏమీ లేదు. నేను నిలబెట్టడానికి ఆయన శక్తి సామర్థ్యం చాలినంతగా ఉంది. కాబట్టి నువ్వు ఆధారం ఎవరు చేసుకోవాలా? దేవుణ్ణి చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? పక్షిరాజు తను ఒంటరిగా ఎలా వెళ్ళిపోయిందో ఈ సమస్య ఏం చేయాలా? ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయమంటే మీరు చేయరు, ప్రార్థన చేయకుండా దేవుడు నీకేం చేయడు. నేను ఓపెన్గా చెప్తున్నా, బైబిల్ ప్రకారం నేనే కాదు, మహామహులు ఎవరైనా చెప్పండి, గొప్ప గొప్ప సేవకులు ఎవరైనా చెప్పండి, ప్రార్థన చేయకుండా సేవ చేసుకున్నారు ఎవరు చెప్పండి, ఉన్నారా? కదా ప్రార్థన చేయకుండా నేను చేసిన చెప్పండి, ఎవరు లేదు. ప్రార్థన చేయకుండా అంటే ప్రార్థన ఏంటి? దేవుడితో మాట్లాడకుండా, దేవుడితో నువ్వు చెప్పకుండా, దేవుడితో సంప్రదించకుండా నీకు ఆశీర్వాదం అని బైబిల్ ఎక్కడా ఇవ్వలేదు. అందుకే నేను చెప్తాను, నీకు ఏ సమస్య ఉన్నాయి నీకు నువ్వుగా సాధించలేవు, నీకు నువ్వుగా మార్చుకోలేవు, నీకు నువ్వుగా ఏమి చేయలేవు. నీవు వేలు పెడితే ఇంకా పెద్ద అయిపోతుంది. అదే దేవుడికి అప్పగించుకుంటే దేవుడు సరి అయిన ఆలోచన చెబుతాడు, సరి అయిన ఆలోచన చెప్పి నీ కార్యము దేవుడు సఫలం. అందుకే నీకు సమస్య వచ్చిందని ఎక్కడ రావాలా? ప్రార్థనకు రావాలి. ఎవరి దగ్గరికి రావాలి? సమస్య ఎమ్మెల్యే దగ్గరకు, వాళ్ళ దగ్గరకు కాదు. మొట్టమొదటి నీ దేవుడు పాదాలు పట్టుకుంటే ఆ సమస్యని విడిపించిన ఎక్కడికెళ్ళా దేవుడు చెప్తాడు. కాబట్టి సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను మోకరించాలి, ప్రార్థన చేయాలి. కుటుంబ సమస్య అయినా, ఆర్థికంగా అయినా, పిల్లల గురించి అయినా, ఒక గర్భఫలం గురించి, ఏదైనా సరే, పని గురించి అయినా సరే ప్రార్థన చేయాల్సిందే. నేను వాక్యం సిద్ధపడే ముందు ప్రార్థన చేస్తా, వెళ్ళినాక ప్రార్థన చేస్తా. ఊరిని నేను చేసుకోను, ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు నాకు ఆలోచన దేవుడు కొన్ని చెప్తూ ఉంటాడు, కొన్ని వస్తూ ఉంటాయి, కొత్త 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 ఆలోచన దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే నాకు ప్రార్థన
దేవుని దర్శనాలు చూస్తూ ఉంటా, దేవుడి యొక్క కళ చూస్తూ ఉంటా, దేవుని ఆత్మ సంచారం చూస్తూ ఉంటా. 2 సార్లు దేవుడి స్వరం నేను కొడుకున్నప్పుడు వినగలిగాను, మృదువైన స్వరంతో. అయితే ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రార్థనా పూర్వకంగా ఉంటేనే. ప్రార్థన లేకుండా నీకు సమస్య తీర్చబడదు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా కావాలి, ఎవరిని అడుగుతారు? సహజంగా ఎవరిని అడుగుతారు? మీరు ఇంట్లో ఏదైనా కావాలంటే ఎవరిని అడుగుతారు? భార్య ఎవరిని అడిగితే, పిల్లలు ఎవరిని అడుగుతారు? మరి సమస్య వస్తే ఎవరిని అడగాలి? నువ్వు దేవుణ్ణి అడగాలి. అర్థమవుతుందా? ఏ సమస్య అయినా ఒక భర్త చేయలేకపోవచ్చు, బిడ్డలు చేయలేకపోవచ్చు, అధికారులు చేయలేకపోవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవా నీ ముందు నడుచువాడు కాబట్టి 7 జాతుల వారిని ఎలా నిర్మూలన చేశాడో, నీకు విరోధంగా ఏ ఆయుధము, ఏ సమస్య అయినా వర్ధిల్లది. వర్ధిల్లదు ఎప్పుడు? దేవుడి మీద ఆధారపడినప్పుడు, ప్రాధాన్యపడినప్పుడు, ఆయన్ను వాడుకున్నప్పుడు. పక్షి రాజు వంటి యవ్వనాన్ని మరలా నీకు ఇస్తాడు. పక్షి రాజు అని కొత్త జీవితానికి మరలా ఇస్తాడు. ఏది కోల్పోయాను, ఏది లేదని బాధపడుతున్నావో నీకు దేవుడు రూపొందించిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి పక్షి రాజును ముందు పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం, త్వరగా ముగించాను. ప్రార్థన చేసుకుందాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. పక్షి రాజు ఏం చేస్తుందంట? అందరిలో కూడా కలవదంట.